వాళ్ళకు అప్పుడు తెలివితేటలు లేక ఇదంతా జరిగింది. చట్ట ప్రకారము వీఆర్ రిహాబిలిటెడ్ పీపుల్. దిస్ ఈజ్ గివెన్ ఫర్ రిహాబిలేషన్. రిహాబిలేషన్ ప్లేస్లో వేరే వాడు వచ్చి కబ్జా పెట్టడానికి వీల్లేదు. అది చట్టం ఉన్నది. రిహాబిలేట్ పీపులే ఉండాలి అక్కడ. ఇక్కడ ఎవరున్నారు? నానా రకాల జాతులు, వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వచ్చి కబ్జా పెట్టుకున్నారు. వేర్ ఈజ్ రిహాబిలేటెడ్ పీపుల్? రిహాబిలేటెడ్ పీపుల్ ఇప్పుడు కూడా మీరు చూడండి, మా బస్సుకి వెళ్ళి చూడండి, గింత గింత రూములు కట్టుకుని ఉన్నాడు. నాకు మూడు ఇండ్లు ఉండే, 3 ఇండ్లకు జాగా ఉండే. నువ్వు 3 ఉండని 12 ఉండని ఒకటే ప్లాట్, 200 గజ ఒక ప్లాట్ ఇచ్చారు. ఒక్క ప్లాట్ ఒక ఇల్లు ఉన్న వాళ్ళకు 130 ప్లాట్లు. ఇక్కడ 2 పాయింట్లు మావి. అయితే కొద్దిగా నిన్న క్వశ్చన్ ఏంటి వచ్చిందంటే, గవర్నమెంట్ నిధులు కూడా దానికి కేటాయించారు కాబట్టి ఒక్క నిమిషం. వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్. అదేంటి ముద్రాజ్ భవన్ ఎక్కడ? గవర్నమెంట్ నిధులు. ఈడ వ్యాయామశాల గవర్నమెంట్ నిధులు. అర్థమైందా? మాయి గవర్నమెంట్ నిధులు అని అనుకున్నారు. ఆబ్జెక్షన్ చేస్తే మేము కట్టమన్నారు. మేము కడుతున్నాం. ఆబ్జెక్షన్ చేస్తే కట్టమన్నారు. అక్కడ ఇనాగ్రేషన్ చేసినాం. గవర్నమెంట్ తో చేస్తారని మీరు అన్నట్టుగా అందరూ అనుకుంటుంటే పక్కకు పెట్టేసి తీసేయదని మనం వేసుకొని మనం కట్టుకుందామని. తర్వాత గవర్నమెంట్ తోటి మేమేమన్నా మాకు ఇప్పుడు అన్ని సంఘాలకు ఇచ్చినట్టు ఏమన్నా ఇస్తే తీసుకుంటుండొచ్చు, అది వేరే. ఇప్పుడైతే సొంతం ప్రతి ఒక్క ఇంటి నుంచి 470 ఇండ్లు 1000 రూపాయలు వేసుకుంటున్నాం. 40 చిల్లర డబ్బులు అవుతున్నాయి, కట్టుకుంటున్నాం. కానీ ఎవరి డబ్బులు తీసుకుంటలేదు, ఎవరి దగ్గర ఇప్పటిదాకా డొనేషన్ అడగలేదు. ఇప్పుడు మేము ఇవన్నీ చేస్తుంటే కుళ్ళు వాళ్ళు చేసేది లేదు, చేసిన దానికి ఓడ్చుకునేది లేదు. కొంతమంది, అందరు కాదు, అన్ని కులాలు కావు, అన్ని కులాలల్లో ఎవడో ఒక చీడపురుగు లేక ఉంటారు. వాళ్ళందరూ కలిసేసి ఒక సంఘాలను వాళ్ళ కమ్యూనిటీని అంతా కూడా వేరే రకంగా ఆలోచన చేసి చెప్పి మమ్మల్ని డిసప్పాయింట్ చేయాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్టున్నది. ఇక్కడ దేవుని దగ్గర ఉండి చెప్తున్నాం. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కానీ ఆ దేవుడే చూసుకుంటాడు. మేము ఎక్కువ వాళ్ళకి చెప్పనవసరం లేదు. ఇప్పుడు చెప్పిండు జ్ఞానేశ్వరి అంటున్నాడు. జ్ఞానేశ్వరు చెయ్యి నువ్వు వద్దంటే అంటలేం కదా. నువ్వు వచ్చేసి ఏనాడైనా గుడికి మొక్కినాడవా? వచ్చేసి ఏమైనా చేసినాడవా? ఈరోజు నీకు అక్కడ కళ్ళు 5 రూపాయలు ఒక సీసా పెంచితే అందరు కలిసిపోయి ఆబ్జెక్షన్ చేస్తే మేము అంతా ఇది చేస్తున్నాం, ఒక గుడికి ఇస్తామంటే ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? అడ్డమైన కళ్ళులో కల్పించేసి ఇచ్చేసి అమ్ముతున్నావు. నువ్వు ఏడికెళ్ళి చేస్తున్నావు? ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం కళ్ళు బంద్ చేస్తే ఇట్లా ఒట్టి చేపలలో కొట్టుకున్నారు. ఈరోజు మేము దాని గురించి మేము మాట్లాడకపోయా. ఈ మన ఏదైతే మీరు అమ్ముతున్నారు, మేము ఆబ్జెక్షన్ చేయాలంటే చేయలేమా? ఒక్క రోజు కూడా నువ్వు అమ్మవు, ఒక్క రోజు కూడా అమ్మవు. ఈరోజు